హలో, ఇక్కడ నుంచి మన ఛానల్లో 10th క్లాస్ మ్యాథమెటిక్స్ డిస్కస్ చేసుకోబోతున్నాము. ముందుగా మనము 11th చాప్టర్ ట్రిగ్నోమెట్రీ నుంచి వెళ్తాము. ఓకే, ఇక్కడ ట్రిగ్నోమెట్రీ ఏంటంటే మీకు ఇంటర్ మ్యాథ్స్ 1Aలో అలాగే 1Bలో కూడా మీకు యూజ్ అవుద్ది. సెకండ్ ఇయర్లో వస్తుంది, అలాగే ఫర్దర్ డిగ్రీ లేదా బీటెక్లో కూడా మీకు వస్తుంది. అలాగే ఫిజిక్స్లో కూడా మీకు ట్రిగ్నోమెట్రీ రేషియోస్ చాలా అవసరం అవుతాయి. ఓకే, ట్రిగ్నోమెట్రీలో డిస్కషన్ ఏంటంటే ఇక్కడ సైడ్స్ అండ్ యాంగిల్స్ మధ్య రిలేషన్ని మనము ట్రిగ్నోమెట్రీ రేషియోస్లో చూస్తాము. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ సైడ్స్ అండ్ యాంగిల్స్ మధ్య రిలేషన్ని మనం ట్రిగ్నోమెట్రీ రేషియోస్లో చూస్తాము. ఫర్ సపోజ్ ఒక పర్సన్ ఇక్కడ ల్యాడర్తో ఈ వాల్ని పెయింట్ వేసేటప్పుడు ఇక్కడ ఫామ్ అయ్యే డిస్టెన్స్ ఇక్కడ ఒక యాంగిల్ క్రియేట్ చేస్తుంది. ఫర్ సపోజ్ ఇక్కడ 50 అనుకో, ఇక్కడ నుంచి ఈ ల్యాడర్ నుంచి ఇక్కడి వరకు ఒక డిస్టెన్స్ ఒక 5 సెంటీమీటర్స్ ఉందంటే, ఒకవేళ అదే పర్సన్ ముందుకు పైన పెయింట్ చేయాలనుకుంటే ఈ ల్యాడర్ని ముందుకు జరిపే క్రమంలో ఇక్కడ బేస్ అనేది తగ్గుతుంది. అలాగే ఈ ల్యాడర్ అనేది ఇక్కడ యాంగిల్ చేంజ్ అవుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే ట్రిగ్నోమెట్రీ రేషియోస్ ఇక్కడ డైలీ లైఫ్ ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకున్నానంటే, ట్రిగ్నోమెట్రీ రేషియోస్ ఏంటంటే ఈ సైడ్స్కి అలాగే యాంగిల్స్కి మధ్య రిలేషన్స్ అనేటివి మనకు ట్రిగ్నోమెట్రీ రేషియోస్ చూస్తాయి అన్నట్టు. ఓకే, ఇక్కడ ఏంటంటే మనము ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది, వాటికి ఆపోజిట్ సైడ్ ఇది అడ్జసెంట్ సైడ్, ఇక్కడ హైపోటెనస్. ఇప్పుడు ఫస్ట్ ఎక్సర్సైజ్లో ఏంటంటే ఇక్కడ సైడ్స్ ట్రిగ్నోమెట్రీ ఏంటంటే సైడ్స్, అలాగే మనము పైథాగరస్ థీరం నుంచి మనం ఒక 2 సైడ్స్ వాళ్ళు ఇస్తారు, థర్డ్ సైడ్ మనం కనుక్కోమని చెప్తారు ఫస్ట్ ఎక్సర్సైజ్లో. అలాగే సెకండ్ ఎక్సర్సైజ్లో మనకు ట్రిగ్నోమెట్రీ రేషియోస్ టేబుల్ ఇచ్చి అందులో ఉన్న 30 degrees, 60 degrees, 45 degrees, అలాగే 90 degrees ఈ వాల్యూస్ ఇచ్చి మనని ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయమంటారు. అలాగే ఇక్కడ ఫర్దర్ థర్డ్ ఎక్సర్సైజ్, ఫోర్త్ ఎక్సర్సైజ్లో మనకు sin 90 - θ అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ 0 ఇది ఇంటర్లో వస్తుంది. ఓన్లీ ఇక్కడ నేను 180, 270, 360 మళ్ళీ 360 ఇక్కడ ఏంటంటే sin 90 - θ, cos 90 - θ. ఇక్కడ ఏంటంటే సైన్ వాల్యూస్ ఎక్కడ చేంజ్ అవుతున్నాయి, కాస్ వాల్యూస్ ఎక్కడ చేంజ్ అవుతున్నాయి అనే డిస్కషన్ ఇక్కడ థర్డ్ ఎక్సర్సైజ్లో వస్తుంది. అలాగే ఫోర్త్ ఎక్సర్సైజ్లో మనము ఒక ఫార్మ్ ఆఫ్ ఈక్వేషన్ని ఇంకో ఫార్మ్ ఆఫ్ ఈక్వేషన్, అంటే ఇప్పుడు సైన్లో ఉన్నవి కాస్లోకి ఏ విధంగా మార్చాలి, కాస్లో ఉన్నవి సైన్లోకి ఏ విధంగా మార్చాలి అనేవి ఫోర్త్ ఎక్సర్సైజ్లో డిస్కషన్ జరుగుద్ది. ముందుగా మనము ట్రిగ్నోమెట్రీ రేషియోస్లో ఫస్ట్ ఇప్పుడు మనము ముందుగా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇక్కడ ఇది ఆపోజిట్, ఇది అడ్జసెంట్, థీటాకి ఆపోజిట్గా ఉన్నది ఆపోజిట్, ఇక్కడ అడ్జసెంట్, ఇది హైపోటెనస్. ఓకే, ఇప్పుడు ముందు ఇక్కడ మనకు 6 రేషియోస్, సైన్ థీటా, ఇక్కడ కాస్ థీటా, టాన్ థీటా, కాట్ థీటా, సెక్ థీటా, కోసెక్ థీటా. ఓకే, సైన్ థీటా ఇక్కడ సైన్ థీటా ఏంటంటే ఆపోజిట్ బై హైపోటెనస్, ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. కాస్ థీటా అడ్జసెంట్ బై హైపోటెనస్. టాన్ థీటా ఆపోజిట్ బై అడ్జసెంట్. కాట్ థీటా అడ్జసెంట్ బై ఆపోజిట్. sec theta hypotenuse by adjacent. cosec theta hypotenuse by opposite. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ sin theta opposite by hypotenuse, cos theta adjacent by hypotenuse. ఓకే, మనకి రెండు వచ్చాయి. థర్డ్ వన్ ఏంటంటే tan theta opposite by adjacent. tan theta మనం ఇంకో విధంగా కూడా రాసుకోవచ్చు, ఏంటంటే sin theta by కాస్ థీటా. ఓకే, అలాగే ఈ రేషియోస్ని మనము ఏ విధంగా వచ్చాయంటే సైన్ థీటా అంటే ఆపోజిట్ బై హైపోటెనస్, కాస్ థీటా అడ్జసెంట్ బై హైపోటెనస్. ఇక్కడ ఇవి క్యాన్సిల్ అయిపోతే మనకు ఆపోజిట్ బై అడ్జసెంట్. ఓకే, టాన్ థీటా ఈ విధంగా వచ్చింది. మనము ఈ విధంగా కూడా రాసుకోవచ్చు, టాన్ థీటా సైన్ థీటా బై కాస్ థీటా. అలాగే కాట్ థీటాని మనము కాస్ థీటా బై సైన్ థీటా ఈ విధంగా రాసుకోవచ్చు. అలాగే ఇక్కడ సెక్ థీటాని 1/cos థీటా అని కూడా రాసుకోవచ్చు. అంటే ఇక్కడ 1/cos థీటా అంటే ఇక్కడ 1/cos థీటా మనం ఏం తీసుకున్నాం, అడ్జసెంట్ బై హైపోటెనస్, అడ్జసెంట్ బై
హైపోటెన్యూస్. రివర్స్ ఫామ్లో రాస్తే ఇక్కడ ప్రాపర్ ఫార్మాట్లో రాస్తే హైపోటెన్యూస్ బై అడ్జసెంట్. ఓకే, అలాగే ఇక్కడ కొసెక్ థీటాని 1/sin θ అని కూడా రాసుకోవచ్చు. ఓకే, 1/sin θ. ఓకే, ఇక్కడ ఏంటంటే sin θ ఆపోజిట్ బై అడ్జసెంట్, ఆపోజిట్ బై హైపోటెన్యూస్ cos θ, అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ tan θ, ఆపోజిట్ బై అడ్జసెంట్ cot θ, అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ sec θ, హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ cosec θ, హైపోటెన్యూస్ బై ఆపోజిట్. ఓకే, మనకు ఇక్కడ 6 రేషియోస్ వచ్చాయి. అలాగే మనకు నెక్స్ట్ ఎక్సర్సైజ్లో ఏంటంటే ఈ 6 రేషియోస్ ఉన్నాయి. నెక్స్ట్ ఎక్సర్సైజ్లో ఏంటంటే ఈ మనకు ఒక 2 యాంగిల్స్ ఇస్తారు, 2 సైడ్స్ ఇస్తారు, థర్డ్ సైడ్ కనుక్కోమని చెప్తారు. మనం థర్డ్ సైడ్ ఏ విధంగా కనుక్కుంటామంటే పైథాగరస్ థీరం నుంచి మనం థర్డ్ సైడ్ కనుక్కుంటాము. థర్డ్ సైడ్ వచ్చిన తర్వాత మనకు వాళ్ళు సైన్ రేషియో అన్నా లేదా కాస్ రేషియో అన్నా ఏదైనా ఈ 6 వాటిలలో ఏదో ఒక రేషియో కనుక్కోమంటారు. ఓకే, మనం ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ని నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఓకే, థ్యాంక్ యూ.